నక్క తోడేలు కలిసి ఆహారం కోసం అడవి నుంచి దగ్గరున్న గ్రామానికి వచ్చాయి. దొంగతనంగా కడుపు నిండా మెక్కాయి. ఇప్పుడు బద్ధకంగా అనిపించింది. భారంగా అడుగులు పడుతున్న సమయంలో ఊరి చివరన బండితో పాటు ఉన్న ఓ ఎద్దు కనిపించింది. ఎంచక్కా ఈ బండి మీద అడవికి పోతే ఎంత బాగుంటుంది. తెలివి ఉండాలి గాని అదెంత పని? మిత్రమా, నువ్వు బండి లాగడంలో నేర్పరివని మా మృగరాజు విన్నారు. సింహానికి నీ బండిపై ఊరేగాలని ఎప్పటి నుంచో ఆశగా ఉంది. నువ్వు దాన్ని నెరవేర్చావంటే మృగరాజు నిన్ను అడవికి మంత్రిని చేస్తారు. ఓ, మంత్రి అయితే హాయిగా దజ్జాగా బతకొచ్చు. మిత్రమా, పద, మృగరాజు గృహానికి దారి చూపిస్తాము. హాయిగా ఉండడంతో నక్క తోడేలు కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నాయి. కొద్ది దూరం వెళ్ళాక బండి ఆగింది. ఎద్దు మిత్రమా, అప్పుడే ఆగిపోయావు? అలసిపోయావేమిటి? అలవాటు కొద్దీ ఆగాను, ఏమీ అనుకోకండి, బయలుదేరుతున్నాను. ఇలా 4-5 చోట్ల అది ఆగిపోవడంతో నక్క తోడేలు విసుక్కుంటూ దాన్ని దబాయించాయి. అది గట్టిగా అడిగిన ప్రతిసారి అలవాట్లో పొరపాటు అంటూ సమాధానమిచ్చేది ఎద్దు. ఇంతలో మృగరాజు గృహం రావటంతో నక్క తోడేలు బండి దిగాయి. జయం జయం మృగరాజా, మీ గురించి వాహనాన్ని సిద్ధం చేశాం. మీరు అలా బండి మీద ఊరేగుతూ జంతువుల యోగక్షేమాలు తెలుసుకోవటానికే ఈ ఏర్పాటు. వాహనమా? నిజమే, రండి మృగరాజా, వాహనాన్ని చూద్దురు కాని. మృగరాజా, మా నజరానా గురించి ఆలోచించండి. నేను ఈ బండిపై అలా తిరిగి వస్తాను. అంతవరకు ఇక్కడ ఉండండి, అప్పుడు చూద్దాంలే. మరి నా మంత్రి పదవి? నీకెందుకు మంత్రి పదవి? ప్రభు, అలా మభ్య పెడితే కాని ఈ ఎద్దు మీ దగ్గరికి రాలేదు. ఫిర్యాదు చేస్తున్న నక్క మాటలు విని ఎద్దు కంగు తినింది. ఇంతలో మృగరాజు బండి ఎక్కింది. అంతే, బండి కదిలింది. కొంత దూరం వెళ్ళాక బండి ఆగిపోయింది. అక్కడ మృగరాజుకు ఎవరో బాధతో ఆపసూపాలు పడుతున్న మూలుగులు వినిపించాయి. ఎవరది? కోతి, ఎలుగుబంటు జ్వరంతో మూలుగుతూ బయటకు వచ్చాయి. మృగరాజుకు నమస్కారాలు తెలియజేస్తూ తమ ఆరోగ్య సమస్యలను కరువు పెట్టాయి. మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. కొద్దిసేపట్లో ఏనుగు వైద్యుణ్ణి మీ దగ్గరకు పంపిస్తాను. మళ్ళీ బండి కదిలింది. ఇలా 4-5 చోట్ల ఎద్దు ఆగిపోవడం, జ్వరంతో బాధపడే జంతువులు కనిపించడం మృగరాజుకు ఆశ్చర్యాన్ని కలగజేసింది. చివరకు బండిని గృహవైపు కదిలించమని ఆజ్ఞాపించింది మృగరాజు. అక్కడికి చేరుకునేసరికి నక్క తోడేలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఏనుగు వైద్యుణ్ణి పిలుచుకురండి. ఏనుగు మిత్రమా, ఏమి విచిత్రమో కాని ఈ ఎద్దు ఆగిన చోట జ్వర బాధితులు కనిపిస్తున్నారు. నువ్వు ఈ బండిని అనుసరించి వాటికి వైద్య సేవలు అందించు. సరే మృగరాజా, మీరు చెప్పినట్టుగా ఈ ఎద్దుతో పాటు వెళ్లి వైద్యం అందిస్తాను. సాయంత్రం వరకు బండితో తిరిగి ఏనుగు గుహ దగ్గరకు వచ్చి మృగరాజుని కలిసింది. ఏనుగు మిత్రమా, రోగులను కనిపెట్టే విషయంలో ఎద్దుది నిజమైన గొప్పతనం అని నువ్వు ఒప్పుకుంటావు కదా? నిజమే మృగరాజా, ఇది సామాన్యమైన ఎద్దు కాదు. గ్రామంలో చెత్తా చెదారాన్ని మోసుకుపోయే బండిని లాగేది. ఆ అలవాటు కొద్దీ చెత్త నిలవలు ఎక్కడుంటే అక్కడ అది ఆగిపోతుంది. చెత్తా చెదారం ఉన్న చోట్ల ఈగలు, దోమలు పెరుగుతాయి. అలాగే అవి ఊరికే ఉండవుగా, ఇలాంటి జ్వరాల వ్యాప్తికి కారణమవుతాయి. అందువల్లే ఇది ఆగిన చోట్లల్లా బాధితులు కనిపిస్తున్నారు. ఈ ఎద్దు మాటిమాటికి అలవాట్లో పొరపాటు అంటుంటే ఏదో అనుకున్నాం. ఇదా అసలు కారణం? ఈ ఎద్దుని ఆరోగ్య పరిరక్షణ మంత్రిగా నియమిస్తున్నాను. నక్క తోడేలు ఈ బండితో పాటు కదిలి ఎద్దు ఆగిన చోట్లల్లా కనిపించే చెత్తని చెదారాన్ని ఎత్తాలి. యుద్ధ ప్రాతిపదికన అడవిని మొత్తం పరిశుభ్రంగా మార్చాలి. మృగరాజు ఆజ్ఞను పాటించాలి కాబట్టి అడవిని శుభ్రం చేయటానికి ఎద్దుతో పాటు ఉసూరుమంటూ కదిలాయి నక్క తోడేలు. కథ కంచికి మనమింటికి.